నేను మీ గణేష్ సార్. ఇక్కడ 6th క్లాస్లో మనకి చాప్టర్ నెంబర్ 1 ఇది 6th క్లాసు. ట్రై దిస్, ఇది ప్రయత్నించండి. ఒక బస్సు తన ప్రయాణాన్ని ప్రారంభించి 60 km/గంట వేగంతో వివిధ ప్రదేశాలకు చేరుకుంది. ప్రయాణం 14వ పేజీలో చూపబడింది. ఆ ప్రయాణం చూద్దాం. ఇక్కడ బస్సు యొక్క స్పీడ్ అనేది ఇవ్వడం జరిగింది. స్పీడ్ ఈక్వల్ టు దాన్నే వేగం అంటాం. స్పీడ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే 60 km/h ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని అయితే ఇక్కడ గ్రహించాలి. తర్వాత బస్సు అనేది ఏ నుంచి బి వరకు ప్రయాణించిన మొత్తం దూరాన్ని కనుగొనండి. డి నుంచి జీ వరకు బస్సు ప్రయాణించిన మొత్తాన్ని కనుగొనండి. ద డిస్టెన్స్ కవర్డ్ బై బస్ ఫ్రమ్ ఏ టు డి ప్లేసెస్. ఏ నుంచి డి అనే ప్లేసెస్కి ఎంత ప్రయాణించిందో ఒకసారి కనుక్కోమంటున్నాడు. డి నుంచి జీకి ఎంత ప్రయాణించిందో మొత్తం దూరాన్ని డిస్టెన్స్ ఎంత కవర్ చేసిందో కనుక్కోమంటున్నాడు. ఈ విధమైన క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి ఒకసారి మనకి బస్సు ప్రయాణించిన మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. అది 14వ పేజీలో ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా ఉందో ఒకసారి గమనిద్దాం. ఈ క్లాసెస్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్ను ముందు పెట్టుకుని చూసినట్టయితే చాలా ఈజీగా ఈ క్లాసెస్ అన్నీ అర్థమవుతాయి. ఇక్కడ ఈ ట్రై దిస్ అనేది చాప్టర్కి సంబంధించి ఈ 6th క్లాసు ఫస్ట్ లెసన్ ఇది. ట్రై దిస్కి సంబంధించి మనకి ఇక్కడ ఏం అడిగాడంటే ఫస్ట్ క్వశ్చన్ ఏ నుంచి డి వరకు బస్సు ప్రయాణించిన మొత్తం దూరాన్ని కనుగొనండి అని అడిగాడు. అంటే ఏ అనేది ఇక్కడ ఉంది, డి అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ ప్రయాణం చేయాలంటే ఈ 4170 కిలోమీటర్లు, 3410 కిలోమీటర్లు, నెక్స్ట్ 2160 కిలోమీటర్లు, మొత్తం అన్ని కిలోమీటర్లు కలిపినట్టు 0, 7, 7, 14, 1, 7, ఈ 2 కలిపినట్టు ఈ 3 కలిపినట్టయితే 9, 9740 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉంటుంది మొత్తం. ఈ విధంగా మనకి ఏ నుంచి డి వరకు ఉన్నటువంటి దూరాన్ని ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కింద చేయవచ్చు. మరి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ కింద ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. డి నుంచి జీ వరకు, ఈ డి నుంచి జీ వరకు ఉన్నటువంటి దూరాన్ని మనము దూరాన్ని కనుక్కోమంటున్నాడు. డి దగ్గర మొత్తం ఎంత దూరం ప్రయాణించాడంటే డి నుంచి ఈకి 8140. అదేవిధంగా మనకి ఈ దగ్గర నుంచి ఎఫ్కి 4830 కిలోమీటర్లు. అదేవిధంగా ఎఫ్ నుంచి జీకి 2550 కిలోమీటర్లు ప్రయాణించడం జరిగింది. వీటన్నిటిని కలిపినట్టయితే డి నుంచి జీకి మొత్తం దూరం అనేది రావడం జరుగుతుంది. ఇది 0, 4, 8, 12, 1, 10, 15, 1, 15, అంటే 15520 కిలోమీటర్లు మనకి ఇంత కిలోమీటర్లు ప్రయాణించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు, ఈ క్లాసెస్ వినేటప్పుడు ఖచ్చితంగా మీ ఎదురుగా టెక్స్ట్ బుక్ని అయితే మాత్రం పెట్టుకొని చూడండి. మీకు ఆ విధంగా చూసినట్టయితే మీకు క్లియర్ కట్గా మనకి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏ విధంగా చేయడం జరుగుతుందో తెలుస్తుంది. ఇక్కడ ఏ వద్ద ప్రయాణం అనేది స్టార్ట్ చేసి మరలా ఏ దగ్గరికి వెళ్ళేసరికి ఎంత దూరం బస్సు ప్రయాణించిందని అడిగాడు. మనకి ఏ నుండి డీకి ఎంత దూరం ప్రయాణం చేశాడు? 9740 కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరిగింది. 9740 కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరిగింది. మరి డి దగ్గర నుంచి జీ దగ్గరికి మొత్తం 15520 కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరిగిందని ప్రీవియస్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఉంది. మరి జీ దగ్గర నుంచి ఏ దగ్గరికి ఎంత దూరం అంటే మనకి 1290 కిలోమీటర్ల ప్రయాణం అనేది చేయవలసి ఉంటుంది. టోటల్గా చేసినట్టయితే ఏ దగ్గర మొదలుపెట్టి మళ్ళీ ఏ దగ్గరికి థర్డ్ క్వశ్చన్ అనమాట ఈ విధంగా ఇచ్చాడు. థర్డ్ క్వశ్చన్, ఒకవేళ బస్సు ఏ నుండి మొదలై ఏకు తిరిగి వస్తే ప్రయాణించిన మొత్తం దూరాన్ని కనుగొనండి అని అడిగాడు. ఇప్పుడు మొత్తం దూరం ఇది 0, ఇది 11, 15, 1, 15, మరలా 1, 16, 1, 2, 26550 కిలోమీటర్లు ఏ దగ్గర మొదలుపెట్టి మళ్ళీ ఏ దగ్గరికి వెళ్ళేసరికి 26550 కిలోమీటర్ల బస్సు అనేది ప్రయాణించడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సి నుండి డీకి మరియు సి నుంచి డీకి మరి డి నుంచి ఈకి
ఈ డిస్టెన్స్ మధ్య వ్యత్యాసం డిఫరెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సి ఫ్రమ్ సి టు డి అండ్ ఫ్రమ్ డి టు ఈ అని అడిగాడు. అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది కనుక్కోవాలి. 8140 కిలోమీటర్ల నుంచి 2160 కిలోమీటర్లని సబ్ట్రాక్షన్ చేయాలి. 0, 14లోంచి 6 పోతే 8, 10లోంచి 1 పోతే 9, ఇక్కడ 7 ఉంటుంది, 7లోంచి 2 పోతే 5, 5980 కిలోమీటర్లు అనేది ఈ రెండు డిస్టెన్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మనకి రావడం జరిగింది. థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ ఆన్సరు, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఇది ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో ఒకసారి చూద్దాం. ఓకే, బస్సు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పమంటున్నాడు. ఇప్పుడు ఒక కిలోమీటర్కి అయితే ఇక్కడ మనకి 60 వేగం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 1 కిలోమీటర్ పర్ అంటే సారీ, ఇక్కడ మనకి ఒక గంటకి 1 అవర్కి 60 కిలోమీటర్లు అనేది బస్సు అనేది ప్రయాణం చేయడం జరుగుతుంది, 60 కిలోమీటర్లు. కానీ మనకి ఏమడుగుతున్నాడంటే ప్రయాణించిన సమయం ఎంత అని అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ వేగం అనేది మనకి ఇచ్చాడు. వేగము ఈక్వల్ టు మనకి 60 కిలోమీటర్ పర్ అవర్ అనేసి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ బస్సు చేరడానికి ఎంత సమయం పడుతుందో కనుక్కోండి. ఏ నుంచి బీకి అని అడిగాడు. ఏ నుంచి బీకి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో అని అడిగాడు. మనకి ఫార్ములా అనేది వేగము ఈక్వల్ టు దూరము బై కాలం అని తెలుసు. అంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనేది మనకు ఆల్రెడీ తెలుసు. దేర్ ఫోర్ కాలం కావాలంటే ఏం చేస్తాము, దూరము బై వేగము వేసుకోవాలి. ఇక్కడ దూరం అనేది ఏ నుంచి బీకి ఎంత దూరం ఉంది, 4170 బై వేగం అనేది ఏమొచ్చింది మనకి, వేగం అనేది 60 కిలోమీటర్ పర్ అవర్ రావడం జరిగింది. ఈ సున్నాకి క్యాన్సిల్ చేసినట్టయితే 6 6 36, ఇంకా 5 7 మిగిలింది, 6 9 54 మనకి ఇంకా ఎంత మిగిలింది, 3 మిగిలింది. అండ్ 3/6 ఇలా రాసుకున్నట్టయితే, లేదా 417ని మనము 6 చేత భాగిస్తే 6 6 36, ఇంకా మనకి 5 7 మిగిలింది, 6 9 54, ఇంకా మనకి 3 మిగిలింది. పాయింట్ పెట్టండి, 0 పెట్టండి, 6 5 30. అంటే మనకి ఎంత టైం పడుతుందంటే ఇది 69 గంటలు. ఇటువంటి క్వశ్చన్స్ అనేది చాలా క్లస్టర్తో కూడుకున్నవి. ఇక్కడ ఏం చేయాలంటే ఎండ్ 3 1 3 2 ఈ విధంగా చెప్పకూడదు ఇది. అప్పుడు ఏం చేయాలంటే 69 అండ్ 1/2 గంటలు పడుతుంది, అంటే 69.5 గంటలు పడుతుంది అని చెప్పాలన్నమాట. 69.5 గంటలు పడుతుంది అంటే 69 గంటలు 30 నిమిషాలు ఆఫ్. అంటే ఆ విధంగా మనము క్యాలిక్యులేషన్ చేసి ఏ నుంచి బీకి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే 69 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఆన్సర్ కరెక్ట్గా చెప్పాలంటే, అంటే 69 అండ్ 1/2 గంటలు అన్నాడు అంటే 69 గంటల హాఫ్ అవర్ అంటే 30 నిమిషాలు సమయం పడుతుంది. ఇది మనకి ఏ నుంచి బీకి ప్రయాణం చేయడానికి టైం అనేది ఈ విధంగా తీసుకుంటుంది. మరి సి నుంచి డీకి ప్రయాణం చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో ఒకసారి ఇప్పుడు చేద్దాం. ఇక్కడ మనకి సి నుంచి డీకి చేరుకోవడానికి ఎంత టైం పడుతుందో మనకి కనుక్కోమని అడిగాడు. ఏం చేయాలంటే మనకి వేగము ఈక్వల్ టు దూరము బై కాలం అని మనకు తెలుసు. మనకి ఎంత టైం పడుతుంది, కాలము ఈక్వల్ టు ఏమవుతుంది, దూరము బై వేగం అవుతుంది. మరి దూరం అనేది మనకి 2160 ఇవ్వడం జరిగింది. మరి వేగం అనేది మనకి ఈ బస్సు యొక్క వేగం అనేది 60 కిలోమీటర్ పెర్ అవర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వేగం అనేది 60 వేసినట్టయితే ఈ సున్నాకి పోయింది, 6 3 18 అండ్ 3 6 మిగిలింది, 6 6 36, అంటే 36 గంటలు అనేది 36 అవర్స్ అనేది సి నుంచి డీకి ఆ బస్సు ప్రయాణించడానికి పట్టే సమయం అవుతుంది. మరి అదేవిధంగా ఈ నుంచి జీకి
ఈ దగ్గర నుంచి జీకి ఎంత సమయం పడుతుందని అడిగాడు. మరి ఈ దగ్గర నుంచి జీకి ఈ రెండు యాడ్ చేసినట్టయితే ఇది ఈ డిస్టెన్స్ యాడ్ చేసినట్టయితే 0, ఇది 8, ఇదేమో 13, ఇది 7. అంటే డిస్టెన్స్ కాలము ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం వేగం కాబట్టి డిస్టెన్స్ అంతే 7380/60. అంటే ఈ సున్నాకి క్యాన్సిల్ అయింది. 7 6 12 72, ఇంకా 1 8 మిగిలింది, 6 మూల 18. అంటే 123 గంటలు 123 అవర్స్ అనేది ఈ దగ్గర నుంచి జీ అనే ప్లేస్కి ఆ బస్సు ప్రయాణించడానికి పట్టినటువంటి సమయం అవుతుంది. మరి మనకి టోటల్గా ఏ దగ్గర నుంచి మరలా ఏ దగ్గరికి మొత్తం ప్రయాణం చేయడానికి ఎంత సమయం పడుతుందనేసి మనకు క్వశ్చన్ అనేది లాస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది ఈ టేబుల్కి సంబంధించి. ఇక్కడ మనకి ఏ దగ్గర నుండి మరలా ఏ దగ్గరికి రావడానికి టోటల్గా 26,550 కిలోమీటర్ల సమయం పడుతుందని దూరం అవుతుందనేసి మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మరలా అన్నీ తిరిగి ఏ దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుందని అడిగితే కాలము ఈక్వల్ టు దూరము బై మనకి వేగము దట్ ఈక్వల్ టు 26,550 అనేది మొత్తం డిస్టెన్సు బై ఈ బస్సు యొక్క వేగం అనేది 60 km/h కాబట్టి ఈ సున్నాకి పోయింది. ఇప్పుడు 6 చేత భాగించినట్టయితే 6 4 24, ఇంకా ఇక్కడ 26 కాబట్టి 2 5 ఉంటుంది. 6 4 24 అంటే 1 5 మిగులుతుంది. 6 2 12 అంటే ఇంకా 3/6 అనేది మిగలడం జరుగుతుంది. 442 అండ్ 3/2 అంటే 3 1 3 2 అంటే 442 అండ్ 1/2 గంటలు అనేది సమయం పడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే 442 అండ్ గంటల 30 నిమిషాల సమయం అనేది మనకి పడుతుంది. గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. ఇక్కడ రామన్ యొక్క దుకాణం. రామన్ గత సంవత్సరం అమ్మిన యాపిల్ మరియు నారింజల మొత్తం బరువు మీరు కనుగొనగలం. యాపిల్ బరువు ఎంత అని అడిగాడు. యాపిల్ బరువు ఎంత ఉంది మనకి? మొత్తం 2,457 కిలోగ్రాములు అమ్మకం జరిగిందనమాట. మరి రామన్ అమ్మిన నారింజ ఎన్ని కిలోగ్రాములు? 3,004 కిలోగ్రాములు అమ్మకం జరిగింది. మరి అదేవిధంగా అందువలన మొత్తం బరువు ఎంత అంటే అప్పుడు ఏం చేయాలి? 2,457 కిలోగ్రాములు ప్లస్ 3,004 కిలోగ్రాములు దట్ ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేయాలి. 7కి 4 కలిపితే 11, 1 5 కలిపితే 6, 0 4 కలిపితే 4, 3 2 కలిపితే 5. అంటే మొత్తం అమ్మకం ఎన్ని కిలోగ్రాములు అంటే 5,461 కిలోగ్రాములు అనేది మనకి 5,461 కిలోగ్రాములు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా సమాధానం నారింజ మరియు యాపిల్ మొత్తం బరువు 5,461 మన ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. యాపిల్స్ అమ్మడం ద్వారా రామన్ సంపాదించిన మొత్తం డబ్బును మీరు కనుగొనవచ్చు. ఏ విధంగా కనుగొనవచ్చో ఒకసారి చూద్దాం. యాపిల్ అనేది మనకి 2,457 కిలోగ్రాములు అమ్మాడు. 1 కిలోగ్రాము 40 రూపీస్ కాబట్టి 40తో మల్టిప్లై చేసేటప్పుడు 0ని ముందు వేసేసి 4 7 28 2 4 5 22 22 2 4 16 2 18 1 4 2 8 1 9. అంటే మనకి యాపిల్ ద్వారా వచ్చినటువంటి మొత్తం డబ్బు 98,240 రూపాయలు రావడం జరిగింది. కనుగొనగలరా అంటే ఈ విధంగా మనం కనుగొనాలి. ఆ తర్వాత యాపిల్ మరియు నారింజ పండ్లను కలిపి అమ్మడం ద్వారా రామన్ సంపాదించిన మొత్తం డబ్బు కనుగొనగలరా? ఇప్పుడు యాపిల్ ద్వారా ఎంత వచ్చిందో మనకు తెలిసిపోయింది. నారింజ పండు ద్వారా ఎంత వస్తుందో ఇప్పుడు మనం కనుగొనాలి. ఏ విధంగా కనుగొనాలంటే 3,004ని ఏం చేయాలి? 3,004ని మనము 1 కేజీ ధర
అంటే ఇన్ని కేజీలు నారింజ అమ్మాడు. 1 కేజీ ఎంతంటే నారింజ మనకి 30 రూపాయలు కాబట్టి 30 చేత మల్టిప్లికేషన్ చేయాలి. చేసేటప్పుడు ఈ సున్నాలు ముందు వేసేసి 3 4 12, 3 0 0, 3 1 3 అంటే 30,120 రూపాయలు రావడం జరిగింది. ఈ 30,120 రూపాయలు 98,240 రూపాయలు ఇదేమో యాపిల్ ద్వారా వచ్చినటువంటి అమ్మకం ద్వారా వచ్చినటువంటి పైకము, ఇది నారింజ ద్వారా వచ్చినటువంటి పైకము. ఈ రెండింటిని కలిపినట్టయితే మనకి టోటల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 98,240, 280, ఇది 30,120, 30,120 కలిపినట్టయితే మనకి 0 0 4 8 11 అంటే మనకి 1,18,400 రూపాయలు ఈ యాపిల్ మరియు నారింజ అమ్మడం ద్వారా వచ్చినటువంటి మొత్తం పైసలు అవుతాయి అన్నమాట. మరి ప్రతి వస్తువు అమ్మడం ద్వారా రామన్కు ఎంత డబ్బు వచ్చిందో చూపించే పట్టికను తయారు చేయండి. అందుకు డబ్బు యొక్క నమోదును ఆరోహణ క్రమంలో అమర్చండి. అతడికి అత్యధిక మొత్తాన్ని తెచ్చిన వస్తువులను కనుగొనండి. ఈ మొత్తం ఎంత అని అడిగాడు. అసలు యాక్చువల్గా యాపిల్ ద్వారా ఎంత వచ్చిందో మనకు తెలిసింది, నారింజ ద్వారా ఎంత వచ్చిందో తెలిసింది. మరి నెక్స్ట్ ఏంటంటే దువ్వెనలు అనేవి మనకి ఒక్కొక్కటి 3 రూపాయలు. మనకి ఎన్ని దువ్వెనలు అమ్మాడంటే 22,780 దువ్వెనలు అమ్మడం జరిగింది. ఒక్కొక్కటి 3 రూపాయల చొప్పున టోటల్గా 3 0 0, 3 6 18, 1 3 7 21, 22, 2 3 6 2 8 3 6 అంటే మనకి దువ్వెనల ద్వారా వచ్చినటువంటి 68,280 రూపాయలు. అదేవిధంగా టూత్ బ్రష్ ఎన్ని అమ్మాడంటే 25,367 టూత్ బ్రష్లు అమ్మడం జరిగింది. ఒక్కొక్క టూత్ బ్రష్ 10 రూపాయలు. అప్పుడు సేమ్ నెంబర్ వేసేసి పక్కన 0 పెట్టేయాలి. 25, 36, 7 పక్కన 0 పెట్టేసినట్టయితే మనకి 2,53,670 రూపాయలు టూత్ బ్రష్ ద్వారా రావడం జరిగింది. పెన్సిల్స్ ఎన్ని అమ్మాడంటే 38,530 పెన్సిల్స్ అమ్మడం జరిగింది. ఒక్కొక్క పెన్సిల్ 1 రూపాయి కాబట్టి 38,530 రూపాయలే రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించవచ్చు. నెక్స్ట్ నోట్ పుస్తకాలు ఒక్కొక్క నోట్ పుస్తకం 6 రూపీస్ కాబట్టి మనకి టోటల్గా 40,002 పుస్తకాలు అమ్మడం జరిగింది. ఈ 40,002 పుస్తకాలని 6 చేతి మల్టిప్లికేషన్ చేస్తుంది. 6 12 0 0 6 4 24. ఇక్కడ చూడండి మనకి 2,40,012 రూపాయలు అనేది నోట్ పుస్తకాల ద్వారా వచ్చినటువంటి ఆదాయము. అదేవిధంగా సబ్బులు ఎన్ని అమ్మాడంటే టోటల్గా మనకి 20,005 సబ్బులు అమ్మడం జరిగింది. ఒక్కొక్క సబ్బు కాస్ట్ ఎంత అంటే 8 రూపాయలు కాబట్టి 8 చేతి మల్టిప్లికేషన్ చేస్తే 8 5 40, 8 0 0, 8 0 0, 8 2 16 ఇలా 1,60,040 రూపాయలు అనేది రావడం జరిగింది. వీటిని ఆరోహణ క్రమంలో అమర్చమంటున్నాడు. ఈ వచ్చినటువంటి ప్రతి ఒక్క చూడండి, ఇదేమో యాపిల్ ద్వారా వచ్చినటువంటి నారింజ ద్వారా వచ్చినటువంటి దువ్వెనలు, నెక్స్ట్ టూత్ బ్రష్లు, పెన్సిల్, నోట్ పుస్తకాలు, సబ్బుల ద్వారా వచ్చినటువంటి అమౌంట్ని ఆరోహణ క్రమంలో ఎసెండింగ్ ఆర్డర్లో అమర్చమంటున్నాడు. ఆరోహణ క్రమం అంటే ఎసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, చిన్నది నుంచి పెద్దదికి అమర్చమంటున్నాడు. చాలా ఈజీగా అమర్చవచ్చు. వీటన్నిటిని కూడా కూడిక చేసి మొత్తం ఎంత మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. వీటన్నిటి మొత్తం కూడా మనం ఈజీగా చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఉన్నటువంటి అన్నీ కూడా మాదిరి సమస్యలు ఉన్నవి. ఆ సమస్యలన్నీ కూడా మీరు చక్కగా వివరించడం జరిగింది కాబట్టి మీరు చక్కగా చూసుకొని చేసుకోవచ్చు. ఆఫ్టర్ దెన్ మనకి ఎక్సర్సైజ్ 1.2 ఉంటుంది. ఈ క్లాసెస్ చెప్పే విధానం మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.